బాబాయ్ పుష్ప సినిమాకి ఫస్ట్ మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు చేయను అని చెప్పిందంట కదా, తర్వాత అల్లు అర్జున్ గారు ఒప్పించారు. అల్లు అర్జున్ గారు కాదు, అది పెద్ద కథ. ఇప్పుడు కరోనా వచ్చి బాగా వీక్ అయిపోయాయి మనిషిని, బాగా వీక్ అయిపోయాను. ఒకనొక భయం, ఒకనొక ఇది అన్నీ బాగా ఇదైపోయింది. ఆ టైంలో బ్రతకని కూడా అనుకున్నాడు. అంత ఇదైపోయాను, మానసికంగా అంత కుంగిపోయాను. ఆ టైంలో ఎవరు మాట్లాడినా భయపడేవాడిని అసలు. అమ్మో హైదరాబాద్ పోయి షూటింగ్ చేయాలా, వద్దు నాకు హైదరాబాద్ ఫోన్ అంటే భయపడేవాడిని. ఎక్కడున్నారు? ఊళ్ళో ఉండే అప్పుడు బాగా వీక్ అయిపోయారు. ఆ టైంలో ఈయన పుష్ప, నేను చేయను అసలు నాకు వద్దు స్వామి, సినిమాలు వద్దు, ఏమొద్దు, నేను బతికితే చాలు అనుకునేవాడిని. అందరు మాట్లాడారు పాపం. శ్రీమాను, మన చెర్రీ గారు, వీళ్ళందరూ మాట్లాడారు చేయనండి. ఫైనల్గా ఆయన విష్ణు గారు కో డైరెక్టర్, శ్రీమాన్ కో డైరెక్టర్, విష్ణు కో డైరెక్టర్, చెర్రీ గారు మొత్తం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆయన వీళ్ళందరూ విష్ణు గారు అన్నారు, ఒక్కసారి సార్ మాట్లాడతారు నీతో, వద్దు నేను మాట్లాడినని. 2 రోజులు ఆగిన తర్వాత సరే మాట్లాడతానని చెప్పేసి మాట్లాడారు. రాత్రి 9:30 ప్రాంతంలో ఫోన్ చేశాడు. 45 నిమిషాలు మాట్లాడాడు అంతే. నువ్వు ఎంత స్థితప్రజ్ఞుడు, ఎంత నిగ్రహ శక్తి, ఎంత ఇది ఉన్నా కానీ ఒక్కో టైం మనల్ని దిగజార్చింది. ఆ టైంలో సరైనోళ్ళు, అది ఆడగాని మగ్గాని మనం ఏంటనేది గుర్తు చేసి 4 మాటలు చెప్పగలిగితే, నాకు అప్పుడంతా నెగిటివ్ అందరూ, ఈవెన్ కుటుంబంతో సహా. ఆ టైంలో సుకుమార్ గారు చెప్పిన మాటలకి జీవితం ఏమైనా కానీ బతికితే బతుకుతా, లేకపోతే లేదు, పోయి క్యారెక్టర్ అయితే చేస్తా. ఆ తర్వాత నాకు ఒక విషయం తెలిసిందండి. నా పొజిషన్ చూసి ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఒక నెల 15 రోజులు సార్ షూటింగ్ ఆపుదాం అయింది. ఆయన తర్వాత ఏం చేద్దాం, ఆయనే చేయాలి క్యారెక్టర్. ఆ తర్వాత ఆయనతో పనిచేస్తున్నంత కాలం చాలా నేర్చుకున్నాను. అంటే పుష్ప తర్వాత అజయ్ ఘోష్ అనే కూడా ఇంకొక లెవెల్.